అసలు ఏంటి నాడీ వ్యవస్థను ఎలా అర్థం చేసుకోవాలి? మనం ఏదైనా ఒక పని చేద్దాం అనుకుంటున్నప్పుడు ముడి సరుకులు ఉంటాయి. అది ఏది చేసినా ఒక ప్లాన్ విల్ బి దేర్. దాని తర్వాత ఎగ్జిక్యూషన్కి వస్తుంది. అలాగే బాడీ తీసుకునేటప్పుడు ఒక సోల్ లోపల ఉండే ఆర్గాన్ సిస్టమ్స్ అంటే వాటి ఫంక్షనాలిటీని చేస్తూ దాంట్లో ఉండే నిక్షిప్తమైన అంటే ఎవరికి ఎంత తెలిస్తే అంతలాగా అంటే సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎల్కేజీ నుంచి పిహెచ్డి ఇంకేమన్నా కనుకుంటే ఎలా అయితే మనం డిగ్రీస్లో పెడుతూ ఉంటామో ప్రతి శరీరంలో ప్రతి హ్యూమన్ బాడీలో ఇలాంటి ఒక నిక్షిప్తమైన ఉత్తేజకరమైన నిగూఢమైన గుప్తమైన సృష్టి రహస్యాలు ఉంటాయి. ఓకే, ఇవన్నిటికీ మనం తెలుసుకోవాలి అనుకుని అంటే మనం ఇక్కడ రోగం గురించి మాట్లాడద్దు. ఒక అనంతమైన అద్భుతమైన ఒక జ్ఞానాన్ని తెలుసుకోవడానికి శరీరం అనేది మనకి ఎలా ఉపయోగపడుతుంది, శరీరం ద్వారా మనం ఏమి నేర్చుకోవాలి, శరీరం ద్వారా మనం ఏం తెలుసుకుందాం అనుకుంటున్నాం అనేలాగా చూస్తే శరీర నిర్మాణ క్రమంలో మనకి షట్చక్రాలని లేదా మనకి ఫిజియోలాజికల్గా చూస్తే ఈ నర్వ్ సిస్టమ్ ఎలా అయితే సిస్టమ్స్ ఉన్నాయో యోగపరంగా చూసినప్పుడు శివ సంహిత ప్రకారం 3.5 లక్షల నాడులు ఉంటాయి. ఓకే, ఇవన్నీ కూడా 114 చక్రాలతోటి అనుసంధానం ట్రైన్ అయ్యి వాటి ప్రకారం వెళ్తూ ఉంటాయి. ఓకే, ఈ 114 చక్రాలు ఇందాక మీరు చెప్పినట్టుగా 3 నాడులకి కనెక్ట్ అయి ఉంటాయి. సో బేసిక్ గా 3 నాడులు అయినప్పటికీ వాటి యొక్క పింగళ నాడి. సో ఇవి మెయిన్ వెహికల్స్, మెయిన్ రోడ్, హైవే, ఇవి వెన్నును అనుకరించుకుంటూ ఉంటాయి ఈ షట్ చక్రాలతోటి. సో వీటికి ఇంకొంచెం లోపలికి వెళ్తే ఎలా కనెక్ట్ అవుతాయి అన్నది చూస్తే అక్కడ నాడుల ద్వారా వీటికి కనెక్షన్ ఉంటుంది. నాడి అనగానే ఒక జంక్షన్ లేదా ఒకటి ఏదన్నా మనకి ఒక ఒత్తిడితోటి మనకి టచ్ చేస్తే కూడా మనకి తెలుస్తుందండి కొంచెం ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళకి. చిన్న అవగాహన అయ్యేందుకు మన ఇంటి ఎలక్ట్రిసిటీకి సంబంధించిన వాటిని ఎలక్ట్రిసిటీ బోర్డు ఉంటుంది, ఇంటి అన్నిటికల్ మెయిన్స్ బోర్డు ఉంటుంది, దీని వెనకాల ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. బయట ట్రాన్స్ఫార్మర్ నుంచి ఎనర్జీ పాస్ అవుతుంది. ఎనర్జీ పాస్ అయ్యిందేమో స్విచ్ బోర్డు ద్వారా లైట్గా దేనికి వెళ్తుంటుంది. ఇప్పుడు ఈ కరెంటు తీగలు నాడులా, ఈ స్విచ్ బోర్డు నాడా క్యారీ చేసే కరెంటు తీగలు. ఓకే ఓకే, సో స్విచ్ బోర్డ్ ఈజ్ లైక్ మనకు తెలుస్తుంది. ఓకే, ఎందుకంటే అది మనకి స్విచ్ బోర్డు ఒకటి, అది ఆర్గాన్ గ్లాండ్. ఓకే, అది పనిచేస్తుంది కాబట్టి శరీరంలో మీరు అనుకుంటున్న పోలిక ప్రకారంగా ఒక చక్రం, అది కూడా ఇన్విజిబుల్గా ఉంటుంది. ఈ 7 చక్రాలు ఏంటంటే మనకి ఎడ్రినల్ గ్లాండ్, థైమస్ గ్లాండ్ ఇలాంటివన్నీ మనకి ఫిజియలాజికల్గా కనిపించేవి, సెన్స్ ఆర్గాన్స్ తోటి చూసేవి 7 చక్రాలు. ఈ 7 చక్రాల వెనకాల 7 చక్రాలని పటిష్టంగా వాటి పని చేసేలాంటి ఒక ఉపకరణలన్నీ అన్నమాట ఈ నాడులు.